విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది. క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ, స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. మరోవైపు ఇంటి పన్నులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని, దీన్ని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాల ఏర్పాట్లు ఏవైతే నిబంధనల విరుద్ధంగా వాళ్ళందరినీ కూడా తొలగించారన్నది మా అభిమతం. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు దారాదత్తంగా అడ్డగోలుగా ఇచ్చేశారు. అసలు గత 10 ఏళ్ళ నుంచి టీడీఆర్ బాండ్లు ఎన్ని మంజూరు చేశారు, ఇంకా మంజూరు చేయడానికి ఎన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి, ఆఖరికి వెంకటపతిరాజు నగర్లో స్లమ్ అనేటువంటి ఆ స్లమ్కి 5-6 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి స్లమ్కి 30 కోట్ల రూపాయల టీడీఆర్ని అడ్డగోలుగా ఎలా కట్టబెట్టారనేటువంటి అంశాన్ని ఇవాళ చర్చించాం. అలాగే సిబిసిఎన్సి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంబీబీ ఇంటి కలెక్షన్లు కూడా పెంచే పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా అధికార పార్టీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష కార్పొరేటర్లాగా కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా గౌరవ మేయర్ గారి నాయకత్వంలో విశాఖ నగర ప్రజలకి మంచి సేవలు అందించడానికి మీ అందరం కూడా కౌన్సిల్ కృషి చేస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు టీడీఆర్స్ కానీ రెవెన్యూ విభాగంలో కానీ